శ్రీగురుభ్యో నమః. పవిత్ర ఆత్మస్వరూపులారా, ఇంతవరకు మన కళలు పడి వస్తువులు రెడ్డి గారు చక్కటి విషయాల్ని మనకు అందజేసింది. ఏంటంటే మానవుడికి చేసేటప్పుడు దమక్కని అర్థం కాదు, కానీ చేసిన కాలంలో అదే అర్థమైంది. అర్థమైన తర్వాత దాన్ని అనుభవించటం లేదు. అర్థమైందాక ఒక లెక్క, అర్థమైనాక అనుభవించడం ఒక లెక్క. తెలియటం ఒక లెక్క, తెలిసినాక నిలబట్టి ఒక లెక్క, నిలబడ్డాక దాన్ని అనుభవించడం ఒక లెక్క, దాంట్లో ఐక్యం కావటం ఒక లెక్క, తాను అదే కావటం ఒక లెక్క. అంటే ఒకదానికొకటి 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 మెట్లుగా ఉంది. మానవ శరీరం అంటే పాలు తాగే పిల్లగాడు కాడిచి పిల్లగాడు వచ్చాడు, వయసుడు వచ్చాడు, నడికారుడు వచ్చాడు, ముసలోడు వచ్చాడు. ఒకేసారి శరీరం ఆడదానికి పోవచ్చుగా? బాధది. కాలం 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 గమనించే కింది కానీ అది పోదు. అట్టగానే ఇక్కడ మనకు తొలిత అంత సామాన్య తత్వం, అందరూ కూడా సామాన్యమైన స్థితిలో ఉంటుంది. కాలంలో అర్థమైన తర్వాత భగవంతుడు గొప్పవాడని ఈ మైండ్ కొట్టే అప్పుడు భక్తుడిగా మారుతాడు. భక్తిగా మారుతాడంటే ప్రేమ తత్వమే భగవంతుని ఎడ పెద్దల ఎడ ఉండటమే భక్తి. ఈ భక్తి గాతి పెరిగిన తర్వాత అది జ్ఞానంగా తయారైంది. భక్తి జ్ఞానంగా తయారైంది. వయసుడే పిల్లగాడే వయసుడైనట్టుగా అనమాట. అట్టగానే ఈ జ్ఞానం కూడా బాగా విచారణ విషయం చేసేకింది తర్వాత దీన్ని కూడా దాటి వైరాగ్యం వస్తుంది. అంటే వైరాగ్యం ఇవాళ ఎన్నో పనులు ఉన్నాయి. గురువు గారు వచ్చిండు, మొత్తాన్ని నడబెట్టి ఎడుకోవచ్చు. ఎందుకని? గురువు గారు రేపు ఉండేవాడు కాదు, పని రేపు పోయేది కాదు. పని ఏమో రేపు పోయేది కాదు, రేపు పోవాల్సింది. మరి ఇవ్వకపోతే గురువు గారు రేపు రాడే అంటే దాన్ని తెగొట్టుకొని ఆయన నిలబడాలి. లేదా దైవ కార్యం, ఆ పనిని తెగొట్టుకొని దైవ కార్యంలో ఉండాలి. అయితే ఆ తెంపు మోహన హృదయానికి వచ్చింది అనమాట. అది వైరాగ్యం. అంటే వైరం తెలిసినప్పుడు వదిలిపెడతావే కానీ వైరం తెలియనప్పుడు వదిలిపెట్టలేదు. అయితే ఆ స్థాయిలో లోన పెరగాల. అడగిపోయిందా? వైరాగ్యం కూడా దాటిన తర్వాత దైవత్వం వచ్చింది. ఈ వైరాగ్య తత్వంలో మనకి ఏరారెడ్డి గారిని అంబాపురంలో ఉండట మన గురువు గారు చెప్పేవాడు. ఏరారెడ్డి గారు అంబాపురంలో ఉండట. గురువు గారు అయింది ఆయన. భక్తుల నుంచి శిశువు నుంచి గురువు లాగా పోయిండు. పోయిన తర్వాత ఏం జరిగింది? ఆ ఊళ్ళో రామాలయంలో దైవ కార్యం చెప్తే ఆయన ముందుగా ఉంటాడు. భక్తులందరూ పెట్టుకొని ముందు ఆయన ఉంటాడు. ఉన్న తరువాత ఏం జరిగింది? ఊళ్ళో కొద్దిరాయి కాడికి వచ్చిందంట. గుడికా నుంచి ఊరేగింపు బండి రాముడు అది. స్వామి స్వామి మీ కోడలకి పాము కలిసినది అని చెప్పిందంట. ఒక ఆయన వచ్చి కలిసిందా అన్నాడు. కలిసినాదన్నాడు. ఇప్పుడు నేను పోయి చేసేది ఏముంది? ఉన్నోళ్ళంతా తెలియగలిగిన వాడే కదా, చేసినాక తర్వాత వాడు ఈ ఒక్కరో కార్యం కావాలనుకున్నాడు. ఊరు మొత్తం ఊరేగింటి చేసిన తర్వాత పోయిందంట ఇంటికి. ఆదుర్తపడి దొరకలేదండి. అయిపోయింది. ఊరేగించిన తర్వాతనే పోయినట్టు. ఎందుకని? వాన వైరాగ్యం వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్ళు మళ్ళీ అదే సమయానికి ఆ గుడ్లే కానీ సెంటర్కి వచ్చేవారికల్నే స్వామి స్వామి కొట్టం కాలిపోతున్నాడండి. కొట్టంలో వామి కొట్టము కాలిపోతున్నాడండి. కాలిపోతుందా? సరే వాడు రాముడు ఇష్టం మనం చేసేది ఏముంది?
ఈ ఊరేగి పైన పడదాం. ఈ రోజులు జనం అందరూ తెలుసుగా, అందరిలో ఉండడే కదా రాముడు. వాళ్ళు ఎడిచేటట్టయితేమని ఊరంతా అయిపోయినాకనే ఆ ఏరారెడ్డి గారు ఊరేగింపటం అయినాక ఊళ్ళోకి రాముడు వారిని పెట్టినాక అడిగిపోయినట్టు. ఏరారెడ్డి గారి శిశువులు చాలా సార్లు ఉన్నారు, నాకు చాలా సార్లు కలుగుతున్నారు. అడిగప్పుడు ఎక్కువగా ఉన్నారు, ఆడవాళ్ళకి తక్కువగా ఉన్నారు. అసలు జనం శిష్యులు బాగానే ఉన్నారు. మరి ఏంటిది అని అంటే శరీరంలో దక్కితే దైవం దక్కుతేమో కానీ ఈ ధనం దక్కదు, ఈ ధనం దక్కదు అన్న విధానం ఏరారెడ్డి గారికి వచ్చిందండి. మన గురువు గారు చెప్పేవాడు, ఏరారెడ్డి గారంటే ఇంత శాంతవంతుడయ్యా, ఇంత వైపకవంతుడయ్యా, ఇంత ఓర్పు కల్లోడయ్యా అని. ఆగంత ముందుతుంటే విన్నది కాదు, వైరాగ్య స్థితి రాలా. ఇందాక మనకి ఎల్లురెడ్డి గారు అన్నట్టు కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, లాభాలు ఇవన్నీ వచ్చేది. ఉరుకుడు మానుకు నీ పూర్వం ఎట్టుంటే ఎట్ట ఆగేది యాడు. అయితే ఓర్పు మనల్ని ధన్యులు చేస్తుంది, ఆలోచన మనల్ని ఆగం చేస్తుంది. ఓర్పుకున్నానా ఊరుకాలా అనే సంగతి ఎవరు తెలుసుకోవాలా? ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. నాకు చదువు కావాలనుకున్నా, నేను పంతులు గారికి అడిగి చదువుకోవాలి. చదువులు చిన్నదో పెద్ద ఉద్యోగం వచ్చింది. నాకు దైవం కావాలనుకున్నా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా దైవాన్ని ప్రార్థన చేయటం ఒక్కటే నేను పెట్టుకోవాలా? నా హృదయ స్థితి నేను పెట్టుకోవాలి. తర్వాత ఎలా జరుగుతుంది అనేది వాళ్ళే చూసుకోవాలి. మనం ఎవరు శాఖలైతే చేస్తాను వాళ్ళే చూసుకుంటాడు. ఎట్ట చూసుకుంటాడు? ఇందాక మనకు నెల్లి గారు చెప్పిండు, అయితే నిన్ను ద్వేషించేదట్టయ్యా, నిన్ను ద్వేషించేదట్టయ్యా అని. ఎట్టే ఉంది? నువ్వు ముసలాడని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు జానకి రావు వయసు అప్పుడే ముసలాడు అంటారా? మనం చెప్పేది ఏమన్నా ఆయనకే కళ్ళ చేతికి వచ్చా, కళ్ళకి అర్థాలు వచ్చా, ఇక ముసలాడయ్యా ఆయన మనం చెప్పాలనా? చెప్పే పని లేదు, ఆయన ముసలాడయ్యా అని ఆయన. అట్టగానే దేహంలో కూడా నీకు ఆత్మ మహాస్థితి వచ్చిన తర్వాత నువ్వు మహనీయుడైన లోకమంతా అంటది. అందా? లోకమంతా అంటది. అయితే ఆ స్థితి మహాస్థితి లోన రావాలని ఇంకొకటి చెప్పేది ఏముంది? అయితే కాలంలో ఆ ప్రకాశం వస్తా ఉంటుంది. అందుకని శరీరం ఉన్నంతసేపు కూడా దైవాన్ని ప్రార్థన చేసుకుంటా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. దైవాన్ని ప్రార్థన చేయకుండా నీ జీవితం ధన్యం కావాలంటే అవకాశం ఇచ్చేవాడు నేను ఎవరిని? ఏడెవరున్నారు? లోపల తానే ఉండు, ఎలపల తానే ఉండు. లోపల తానే ఉండడు, ఎలపల తానే ఉండు. అందుకనే పెద్దలు ఏమన్నారు? భావములోన బాహ్యమునందున గోవిందా అని తలసరే మనసా అన్నాడు. ఎవరు? అన్నమయ్య గారు. ఎవరు చెప్పిండు? తన మనస్సుకి తాను చెప్పగలడు. భావంలో అదే ఉంచుకో, భాష్యంలో అదే ఉంచుకో. అయితే నీకు తెలిసినందువల్ల ఇవాళ 700 సంవత్సరాల నుంచి అన్నమయ్య గారు మహానుభావుడు అన్నాడు. ఏమన్నా ఉండోడా? పెద్ద కోటీశ్వరుడా? రాజ్యంలో రాజు నా మీద ఒక చరిత్ర రాయి, ఒక పాట రాయమంటే నేను రాయను. దైవం గురించి తప్ప నీ గురించి నేను రాయను అన్నాడు. బాయ్ ఇతను జైలు అయినాడు, జైలు వేసాను. ఇప్పుడు రాత్రం లేదన్ను, నేను రాయను. కొడాలు పెట్టి బాధన్నాడు, కొడాలు పెట్టి బాధినా రాయలే. ఎందుకని? దైవం కరుణించుడు రాజుగారి నుంచి కాడనమాట. అందుకని దైవాన్ని నమ్మినోడికి దైవమే సుట్టం, మాయను నమ్ముకున్నోడికి మాయే సుట్టం. దైవము ఎట్టొస్తాడు అని వాడకు కాదు, వాడికి ఎట్టే వస్తాడు. దైవము ఎలా వస్తాడు అని వాడకు కాదు, దైవం కోసం నువ్వు కూర్చుంటే దైవం ఎట్టయినా వస్తుంది. అయితే దైవం కోసం నువ్వు కూర్చోవాలిగా. దైవం ఉన్నాడు, నన్ను రక్షణ చేస్తాడు, నన్ను
రక్షణ యాత్రలు అన్ని మైండ్లు నమ్మకుండాలుగా. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి తొమ్ము. అవునని నేను బోధించిన నా జన్మ రాహిత్యమైంది కనుక అన్నాడు సద్దయ్య గారు. నేను నమ్మిన మా గురువు గారి మాట, ఖచ్చితంగా నేను ధన్యుడైనా. మీరు నమ్ముకోండి, మీరు కూడా ధన్యుడైతారు. అయితే మరి మనం ధన్యుడుగా ఉంటే నమ్మాలనా అమ్మాలనా గురువు గారిని? అక్కడ కూర్చోమని అందుకని దైవాన్ని నమ్మినోడు దైవాన్ని నమ్మకూడదు. కొంతమంది నమ్ముతారు, దైవాన్ని ఎట్టమో నమ్ముతారు. చూసా మా క్యాండిడేట్ సార్ మొదటి నుంచి బహు ప్రేమ అసలు మొదటి నుంచి మేము యాచా పోవాల్సిందే, దండం పెట్టాల్సిందే, కానుకేయాల్సిందే, రావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేప్పుడు ఒకేంటి నష్టం వచ్చింది. ఇప్పుడు మానుకున్నాం, అయ్యప్ప గడికి పోతాను, మాకు అది ఎదురు పెట్టు, ఇప్పుడు మానేసుకున్నాం అంటు. ఆడుంటాడా? ఆడేమో వాడిని నమ్ముంటాడా? ఈ నమ్మిండు వాడిని కొడుకుండు. పోనీ వాడి కాడు ఉంటాడు అయ్యప్ప కదా. ఇప్పుడు అయ్యప్ప గారికి కూడా పట్ల శ్రీశైలం మల్లయ్య గారికి పోతాను, ఇవన్నీ మార్చుకున్నాం అంటు. మార్చుకోవడం ఏంటిరా? దైవం మారుతాడా? దైవం మారేవాడు కానీ నువ్వు మార్చుకోవడం ఏంటి? ఎక్కడ చూసినా ఒక్కడే దైవము, నిక్కముగా మడి నిల్పరా అన్నారు. ఉందొక్కడేనైతే నువ్వు మారేలేదా? నీ మైండ్ లో నువ్వు మార్చుకోవు. 1,000,000 మందికి దండం పెట్టంటున్నా, అది నాకే సంతృప్తి అన్నాడు కృష్ణ పరమాత్మ. అమ్మ అన్నా నేనే, తాత అన్నా నేనే, అయ్యా అన్న నేనే, దైవం అన్న నేనే. సృష్టిలో ఉన్నది నేను ఒక్కనే కాబట్టి నేను కృష్ణుడు గారు. మళ్ళీ నేననే పదం ఉంది, ఆ పదమే పరబ్రహ్మం. మరి అటువంటి నేనే ఉన్నా అర్జునని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేసింది. మరి దాన్ని పట్టుకోవాలా? తప్పకుండా దేవుణ్ణి మార్చుకుంటూ బావన్నా. దేవుడిని ఎక్కడ మారుతూ? దీనికి వేమన గారు ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? పని తొడములు వేరు, బంగారము ఏకవర్ణము. గోవు రంగులు వేరు, పాలు ఏకవర్ణము. పుష్ప జాతులు వేరు, పూజ ఏకవర్ణము. దర్శనములు వేరు, దైవం ఒక్కటేరా. విశ్వనాభిరాముడు రెండో వేమ అన్నాడు వేమన గారు. దైవం మారిందని వేమన గారు చెప్పలేదే, కృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదే. ఎందువల్ల? ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్నే చెప్పారు. అయితే నమ్మకున్న దాన్నే తెలుసుకున్నారు. ప్రహ్లాదుడు కష్టాలు ఎన్నో వచ్చినాయి, నారాయణుడే నమ్ముకోండు. రామదాస్ గారికి కష్టాలు ఎన్నో వచ్చినాయి, జైలు వేసినా నాకు ఇబ్బంది వచ్చినాయి, ఆ రాముడినే దరిదాకా నమ్ముకో. మార్కండేయుడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆ ఈశ్వరుడే తెచ్చుకుంది. భక్త కన్నానికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, పూజారి చెప్తే ఊళ్ళో పెద్ద మొత్తం రాజుగారు చెప్పి కై చేసుకొచ్చిండు. అయినా ఆ నమ్ముకున్న ఈశ్వరుడే కూర్చు. మార్చుకున్నారా? ఈడేమన్నా మార్చుకున్నారా? మరి గంటకు ఒకసారి మారవుతుంది, సంవత్సరానికి ఒకరు మారవుతుంది. నీ మైండ్ మారుతుందా, వాళ్ళ హృదయం దైవం మారుతుందా? ఈ ఊళ్ళో నాకు బాగలేదని నువ్వు భూమి పోయినంట, ఆ ఊళ్ళో జనం కదా. ఒక ఆయన అంటే పుణ్యం చేద్దాం అనుకుంటారు. ఎట్ట పుణ్యం చేయాలంటే అందరికి అవసరం అబ్బాయి, మంచిడు ఎవరికైనా కులమతాలు పడలేదు, బాయిలో అయితే మంచి పుణ్యం రా అని చెప్పిందంట. ఏమన్నా కానీ మా నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, ఏదన్నా కానీ ఊళ్ళో మేలు చేద్దాం కదా అని ఇట్లాంటి ఊరు వచ్చిందంట. అయ్యా నేను మంచి పని ఒకటి చేయదలిచినాను, ఒక బాయిలో వాళ్ళని ఒక పెద్ద అని చెప్పినాడు, మీరు కనుక సోటి ఇస్తే మీ ఊళ్ళో నేను బాయి అవుతా, నాకేం పర్లేదు నీకేనన్నట్టు. ఇందులో ధర్మాత్ముడిని అది అబ్బాయి మా సోటి దొడ్డని అందరూ పోయారు. నడువు దోవది 4 కోళ్ళ దోవ, ఆ దొడ్లో నువ్వు దోవలను దోవుకో బాయండి. 3 గజాలు దొరికినట్టు ఒకరోజు జనాన్ని నుంచి పాపం నీళ్లు పడలేదంట. 3 గజాలు దొరికితే రోజు దొరికితే పడలేదు, చెమ్మ కూడా వరలేదు. ఈ ఊళ్ళో చాలా తక్కువ ఇంకొక ఊరు పోయినట్టు. ఆ ఊళ్ళో అప్పుడు 50 ఊళ్ళు తిరిగినట్టు.
ఏ ఊళ్ళో బైబిల్ నీళ్ళు పట్టలేదంట. నేను ఇప్పటికి 50 బైబిల్ ప్రారంభం చేసిన ఒక్క బైబిల్ నీళ్ళు మన దగ్గర ఒక ఆయనతో అన్నట్టు. ఏ ఊళ్ళో దొరికిందబ్బా ఈ బారులు అన్ని ఊళ్ళో దొరికినాను. ఊళ్ళో ఎన్ని అడుగులు దొరికినావు అన్నట్టు. ఏ ఊళ్ళో పెట్టినా మూడు దొరికినాను అన్నాడు. ఓరే నాయన ఎంత తిరిగి కల్లోడి లేదా, 3 మూలకి తీయించుకొని బయలుదేరుకోదా నువ్వు దొరికేదేమోనే. దాన్ని 33లో 63లో ఒక 3 తవ్వాలి. ఇప్పటికి 50 ఊళ్ళు దొరుకు, 53 మూళ్ళు 150 అడుగులు దొరుకును. 153 అంటే అడుగుకి మూలకి 2 అడుగులు, 82 అడుగులు 300 అడుగులు. అయితే ఇప్పుడు 3 బయలు అయ్యాయి. 50 అడుగులు 300 అయితే 100 అడుగులు అయితే 3 బాయిలు దొరికేవాడి. ఒక ఏడా పని చేయకుండా డబ్బంతా చేసి ఉండమని చెప్తున్నారు. నోరు మూసుకోరండి. ఈ ఊళ్ళో దూరంగా పడిందాకా 100 అడుగులు దూరండి. 50 అడుగులకి నీళ్ళు వచ్చి బ్రహ్మాండంగా ఓహో ఎట్టనా అనుకోండి. అయితే ఈ దేవుడు పెట్టి ఇంకో దేవుడు కానీ ఇంకో దేవుడు ఇంకో దేవుడు పెట్టి ఇంకో దేవుడు కానీ ఏ దేవుడు కానీ నిలబడుతావు నువ్వు? ఏ దేవుడు కాదంటే నిలబడేది. మరి ఏ దేవుడు కానీ నిలబడి ఏ దేవుడు దర్శనం ఇవ్వాలి నీకు? ఏ దేవుడు నీకు వరం ఇవ్వాలా? నిలబడగారు చేస్తే సరిపోదా? నీ ఇష్టం వచ్చిందే పట్టుకో. నీకు ఇష్టం ఏదైతే ఉందో ఆ దైవాన్ని నమ్ముకొని ఆ నామస్మరణ చెయ్యి. నీకు నచ్చని నామస్మరణదు. భూమిలో 7 కోట్ల మంత్రాలు ఉంది. గురువించిన మంత్రం ఒక్కటే పెద్ద లావుదా ఎలుపుడా పొరుగుదా? నారద మహర్షికి మార్కండేయుడు శిశువు ఓం నమ శివాయ అనే మంత్రం ఇచ్చింది. ఈశ్వరుడు దర్శనం చేసుకోండి. ప్రహ్లాదులకు మంత్రం ఇచ్చాడు ఓం నమో నారాయణాయ. ఆ నారాయణ నామం పట్టుకునే దర్శనం చేసుకోండి నారాయణమూర్తిని. ధ్రువుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇచ్చాడు. ఆ నారాయణమూర్తిని ఆయన దర్శనం చేసుకుంటాడు. వాల్మీకి రామ అనే మంత్రాన్ని ఇచ్చాడు. ఇది కాదు అలకని చెప్పాడు. వాయమ్మ ఇది పాపం ఎంత ఉందిరా. 7 కోట్ల మహామంత్రాల్లో రామమంత్రం అలకన ఇచ్చే నోరు జరగలేదంటే పాపం తెచ్చిందనుకో అరే ఈ శక్తి ఏదిరా అంటాడు. అది మరీ శక్తి మరానుడు ఇదే మంత్రం రాడు. అదే తిరిగితే రామ 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 మరామ రామ 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 రాముడు తెలియదు. ఇలా ఆదికవి వాళ్ళు యుద్ధం మారిపోయింది. అయితే శక్తిని దాన్ని నమ్మల్లా ఇది కాదని అది కాదని అది కాదని మంత్రాలు అప్పుడు మారిపోతా ఉండాలన్నా. గురువు ఇచ్చింది పెద్ద మంత్రమా చిన్న మంత్రమా? అసలు ఆయన నోటితో ఇచ్చిందే పెద్ద మంత్రం. ఒక ఊళ్ళో పెట్టిన గురువు గారు వచ్చి బాగా మంత్రాలు ఇస్తుంటే అనేక మంది శిష్యులు తోడైనారు. గురువు గారు బాగా చెబుతున్నారు, గురువు గారు బాగా చెబుతున్నారు, గురువు గారు బాగా మంచోడు అనేవరకల్లా ఆ ఊళ్ళో ఆ రోజుల్లో బాగా వాళ్ళు ఉండేట ప్రత్యేకంగా. అయితే వాళ్ళు ఏం చేసాడు, ఇద్దరు మనసు కలిగి నీకు దండం పెడతాము, నీ గురువు గారికి అడిగి మేము కూడా వస్తాము, మేము మంత్రం తీసుకుంటాం అంటే రెండమ్మా మరి గురువు గారిని అడుగుదాం అంటే బాగానే గురువు గారు వీళ్ళిద్దరు బాగవాళ్ళు మరి నీ కాడ మంత్రం కావాలని వచ్చారు, నేను రమ్మన్నాను, మరి నువ్వేమంటావు? మంచోళ్ళు మనం బాగు చేసేది ఎట్టయిందే, వాళ్ళు ఎట్లా బాగుపడి ఉన్నారు, శ్రద్ధతనం ఎవరికైతుందో మానుకున్నాం అనుకున్నారు కాబట్టి ఇలా మంత్రం ఇద్దామయ్యా. మంత్రం ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇద్దరిని పిలిచిండు. అమ్మా నీకే మంత్రం చెప్పానో నువ్వు శ్రవణ చేసుకో, నీకే మంత్రం చెప్పానో దాన్ని శ్రవణ చేసుకో, ఇంకోటి చెప్పలేకండి, నిరంతరం శ్రవణ చేసుకోండి, నీకు సమస్త పాపాలు పోయి దేవుడు ఒక ప్రాప్తి అయితే మీరు పట్టుదలకు చేస్తే అన్నాడు. సరే గురువు గారి మాట నిరంతరం చేశారు. ఒక్కసారిగా ముక్కులో జ్ఞానం యుద్ధం వచ్చేది కాలంలో పోయిన తర్వాత ఇద్దరు దేవభట్లు పట్టుకొని పోతున్నాడు. రథం నేనేసుకొని దేవభట్లు తీసుకొని పోతా ఉన్నారు. ఇద్దరు జీవులు తీసుకొని పోతున్న ఎవరికల్లా అక్క అక్క ఆయన పోయినాక మరి ఎంతమంది ఉంటారో మళ్ళీ కలవు, గురువు గారి మంత్రం మరి మనకి నీది నాకు చెప్పాయి, నాది నీకు చెప్పాయి, కత్తిలో చెప్పరాదు అన్నాడు. ఎందుకే వద్దండగా శరీరా అన్నదంటే అక్క
అది కాదు లెక్క మళ్ళీ మనం కలుపుతోలేదో తల్లి చెందుతోలేదో మరి ఆడనే స్వర్గలోకం అని ఉండాల్సి వద్దాం ఏదన్నా చెప్పాక నాకు ఇచ్చింది గు అనే మంత్రం నేనే అన్నట్టు. ఓహో నీ గు ఇచ్చినాడు మరి నీకేమి ఇచ్చిండు? నాకు ద అని ఇచ్చిండు. ఇద్దరు కలిసి ఏమైంది? గురువుగా ఇట్టాడి మంత్రం ఇస్తాడు. ఈ పాడు మంత్రం ఇచ్చిండే అన్నాడు. వైకుంఠం నా వాకిల్ గారికి దగ్గర ఏమన్నా వాకిల్ గారి పోయింది. ఈ వాకిల్ గారి వేరు కదా పాడు ఇట్టాడి పాడు మంత్రం ఇచ్చిండే అన్నట్ట. గల 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 తిరిగి వెళ్ళిపోయినామని ఇద్దరు కలిసి అది దాని బాల రోగి బాల ఆ వాకిల్ గారికి వెళ్ళాలి మొత్తం బాధపడ్డాడు. మళ్ళీ భూలోకంలో జన్మెత్తి మళ్ళీ గురువుతుడై మళ్ళీ మంత్రం ఇస్తే అది సాధన చేసి ఆ జన్మలో ధరించారు. అందుకని అన్ని మంత్రాల కన్నా గురు మంత్రం శ్రేయస్కరమైంది గొప్పదని ఎందుకన్నానంటే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ గొప్పవి కావు. గురువిచ్చే మంత్రం ఒక్కడే గొప్పదని పెద్దలు నిర్ణయం చేశారు. దీనికి బ్రహ్మంగారి శిశువైనటువంటి కక్కయ్య గారు చెప్తుంది. ఆగా బ్రహ్మాండమైనది ఆది మంత్రము. మన బ్రహ్మంగారు చెప్పింది మాత్రం పెద్ద మంత్రం. ఎంత లావుది? ఎంతైనా లావుదే. ఎంత లావుది అంటే ఎంతైనా లావుదే. అది ఆదిలో ఉన్న మంత్రం మన బ్రహ్మంగారు ఇచ్చింది. అందుకని మా గురువులు ఇచ్చింది పెద్ద మంత్రం. రెక్క ముక్కు లేని పక్షి వేయమ్మ వాళ్ళు తపస్సు చేసి నిన్ను వారి నీళ్ళన్నీ ఒరగెత్తులేదుగా. ఆగా బ్రహ్మాండమైనది ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పింది పెద్ద మంత్రం. ఏకినైనా స్వాతికంగా ఏటలాను చూరులాగా సాగున్న మీకు పిలి అట్లే మింగలగా. ఆగా బ్రహ్మాండమైనది ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పింది పెద్ద మంత్రం. ఇది ఎంత పెద్దమంటే ఆ భావంలో అంత పెద్దదైతే ఇలా కక్కయ్య గారు మహానుభావుడు అన్నారు. భావంలో ఉండాలనా ఇచ్చిన మంత్రంలో ఉండాలనా? ఏ మంత్రం తక్కువది? నారద మహర్షి ఇచ్చింది. ప్రహ్లాదునికి ఇచ్చింది ఒక మంత్రం, ధ్రువుడికి ఇచ్చింది ఒక మంత్రం, వాల్మీకి ఇచ్చింది ఒక మంత్రం. మరి ఇదేంటి? మార్కండేయుడికి ఇచ్చింది ఒక మంత్రం. ఆయనకు ఓం నమః శివాయ, ధ్రువుడికి ప్రహ్లాదుడికి నమో నారాయణయ, వాల్మీకి ఇచ్చింది రామ. ఏ మంత్రం ఇచ్చే నీకెందుకు? గురువు నోటి ముందు వచ్చిన మంత్రమే మహామంత్రం. అయితే దాంట్లోనే వాళ్ళు స్మరించుకొని జన్మను తరింపజేసుకున్నారు. ఇప్పుడు మనం స్మరించుకొని జన్మను తరింపజేసుకోవాలన్నా తనకు ఒక మంత్రాన్ని ఆలోచించాలన్నా వాళ్ళు తనకు ఒక దైవాన్ని మార్చినట్టు. ఈ బాటే ఊరు బాధ్యంటే ఒక ఆయన ఈ బాట ఎటు బాధయ్యా అన్నంట. దానికి నా రేటు కొట్టాను. అది కాదు పెద్ద ఆయన, ఈ బాటే ఊరు బాధాలు అన్నాడు. ఎవడరా నువ్వు? చెప్పేది అర్థం కాదా? ఈ బాటే ఊరు బాధగా మా ముత్తాత ఉన్నప్పుడు బాటేనే ఉంది, మా తాత ఉన్నప్పుడు బాటేనే ఉంది, మా అయ్య వచ్చినాకేనే ఉంది, నేను వచ్చినా కూడా ఏనే ఉంది, నా పిల్లగాళ్ళు వచ్చినా కూడా ఏనే ఉంది, నా మనోళ్ళు వచ్చినా కూడా ఏనే ఉంది. బాటాడికి బదిలా ఏ ఊరు పోదు బాట అంటే. అది కాదు పెద్ద ఈ బాటన పోతే అది అడగరాదు. ఇటు పోతే తుమ్మల చెరువు పోతు, ఇటు పోతే సరాసరి కారంపూడి పోతు. బాట నువ్వు పోతే పోతు, బాట పోతు అదిరా బాట పోదురా అన్నాడు. అయితే ఒక ఆయన ఏం చేసి మంత్రం ఏం చేస్తాడండి? మంత్రం ఏం చేస్తే మంత్రం ఏం చేస్తే స్మరణ చేసిన వాడికి ముక్తి ఇచ్చుంది. స్మరించినోడికి ఇచ్చుందా? స్మరించినోడికి ఇచ్చుందా? అందుకని మంత్రం కూడా ఏం చేయదు. మంత్రాన్ని మననం చేసిన వాళ్ళని మహాత్మ చేసింది. అటువంటి మహత్తైనటువంటి విషయాన్ని చక్కగా అందరూ పట్టుకొని జన్మలు తరింపజేసుకోవటమే దీనికి మూల కారణం. అందుకని మానవ శరీరంలో నిరంతరం దైవం లోననుకుంటా బాహ్యంగా పనిచేసుకుంటా కుటుంబాన్ని జరుపుకుంటా ఏదైనా దైవం జరపాల, మనం ధరించేది కాదు. ఇవాళ వానగురం మనగురం అంటే కొరవగా మనం ఆగమంటే వానాలు. పోనీ రేపు పొద్దున వేసింది మనం పండుతుంటే పండదు అనుకుంటే ఊరుకు. ఏ నిర్మాణంతో అంత దైవం యొక్క విశేషంతో ఉంది. ఒకప్పుడు 18 పండించడమే ఉండేది అన్నాడు ఒక ఆయన మా ఊళ్ళో.
పండించడం ఏముంది కానీ ఆయనకు లెక్క కొట్టేది అనమాట. ఎల్మని మన పత్రే నా చేతులు పత్తి పెరిగేది, కాయలు పురుగుగా అవుతుంది, కింద కాముతుంది, చెట్టే ఆముతుంది, కానీ చీర నుంచి అంతా పురుగే, కాయలే పగిలే కాయలే. మరి ఎవరు పండించారు, ఎవరు తీసేశారు, అంతా వాడి ఇష్టంలో ఉంది. వాడి ఇష్టంలోనే మన ఇష్టంలో ఉందా? దైవ అనుకూలం ఎలా కలగాలంటే మనం చేసిన పుణ్యం ఉంటే కలుగుద్ది, మనం చేసిన పుణ్యం లేకపోతే కలగదు. ఎందులో పోయినా అదంతే. అందుకని దైవం సమస్తానికి కర్త కాబట్టి దైవ సేవ చేసుకుని అందరం ధన్యులున్నారు. దీనికి మూల కారణమని సరే కార్యక్రమం అనుకున్న టైం అయింది కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతతో ఆపుతూ ఉన్నాం. ఇప్పుడు మన వాళ్ళు పాట పాడుతుంటారు. ఇటీవల